అలా కాకుండా మానసికమైన ప్రశాంతత ఎప్పుడు కరువై చాలా బాధపడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక టెంపుల్, నియర్ బై ఒక టెంపుల్ వెళ్ళండి. ఎందుకంటే ఒక టెంపుల్ అంటే ఏంటిది, అక్కడికి వందల మంది వచ్చేసి పూజలు చేస్తూ ఉంటారు, 2 చేతులతో నమస్కారం చేసుకుంటారు, మనసుతో నమస్కారం చేసుకుంటారు, తన బాధలన్నీ భగవంతుడు చెప్పుకొని దర్శన భాగ్యం చేస్తూ ఉంటారు. అలాంటి మంచి టెంపుల్ వెళ్ళాలంటే అది కూడా క్షేత్ర బలమే. అంటే టెంపుల్స్ ఎక్కడంటే అక్కడ కట్టుకోలేము కదా, మంచి బలమైన క్షేత్రాలు కూడా ఉన్నాయి. మీకు నచ్చిన క్షేత్రాల్లో వెళ్ళండి. దానికి సమయము పలానా రోజులు అనేది ఏమీ లేదండి. దైవ దర్శనం అనేది ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. మంచి మనసుతో సాక్షాత్తు శ్రీవారికి పాదాలను చూడండి. నియర్ బై ఏ టెంపుల్ ఉంటే అక్కడికి అలా మనం అలా కాకుండా ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నామనుకోండి, ఖచ్చితంగా ధైర్యము అది లేక చాలా బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు మంగళవారం రోజు హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. హనుమాన్ పాదాలని చూడండి, దయచేసి తాకొద్దు. ఆ తర్వాత వీలుంటే చక్కటి ఆకు పూజ చేసుకొని అర్చన చేసుకోండి, లేదంటే సామాన్య దర్శనం చేసుకోండి. మంచి మనసుతో ఖచ్చితంగా మీకు మంచి సత్ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే గృహంలో పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, ఇలా పంచామృతాలు ఎప్పుడు ఇంట్లో తగ్గకుండా చూసుకోండి. ఖచ్చితంగా మీకు అమ్మవారి ఆశీస్సులు ఉంటుంది, గృహలక్ష్మి ఆశీస్సులు ఉంటాయి. ఖచ్చితంగా మీకు మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.